తెలుగు వెలుగులు ఎన్టీఆర్ అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. కుటుంబమో పార్టీనో ఇచ్చే విగ్రహాన్ని తీసుకోవాలని విన్నవించారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కేంద్ర మంత్రి పురంధేశ్వరి తీరుపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, స్వాతంత్ర సమర వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను పార్లమెంట్లో ప్రతిష్ఠింపజేసే విషయమై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి చొరవ తీసుకున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ మీరా కుమార్కు ఆయన లేఖ రాశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులిచ్చే విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలని కోరారు. ఒకవేళ ఆ విధంగా చేయడం కుదరదంటే పార్టీ ఇచ్చే విగ్రహమైనా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉన్న సమయంలో పార్లమెంట్లో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలు పెట్టాలని కోరారు. 2000 సంవత్సరం డిసెంబర్ 19న జరిగిన సంయుక్త కమిటీ సమావేశంలో విగ్రహాలు ప్రతిష్ఠించాలని నిర్ణయించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విగ్రహాల్ని కోరారని పేర్కొన్నారు. అయితే విగ్రహాలు ఇవ్వడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో తెలుగుదేశం తరపున ఇస్తామని చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 2006 జూన్ 28న లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అప్పుడు ఎంపీ ఎర్రనాయుడిని ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలు ఇవ్వాలని అడిగినట్లు స్పీకర్కు రాసిన లేఖలో వివరించారు. చంద్రబాబు ఆ విగ్రహాలు ఇస్తారని ఎర్రనాయుడు డిప్యూటీ కార్యదర్శికి లేఖ రాశారని తెలిపారు. ఆ సమయంలోనే ఇప్పుడు కేంద్ర మంత్రి పురంధేశ్వరి జోక్యం చేసుకుని పవిత్రమైన విగ్రహాల విషయాన్ని వివాదాస్పదం చేశారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్లో ఉండటమే ప్రధానమైన భావనతో పాటు వివాదానికి స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఆయన కుటుంబ సభ్యులే విగ్రహం ఇస్తారని చెప్పినట్లు లేఖలో తెలిపారు. ఈ మేరకు 11 మంది నందమూరి కుటుంబ సభ్యుల్లో 10 మంది లోక్సభ డైరెక్టర్ సుందర్ సింగ్కు 2010లో సమ్మతి తెలిపినా ఇంతవరకు స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులిచ్చే విగ్రహాన్ని అనుమతించాలని, దానికి అంగీకరించకపోతే పార్టీ విగ్రహమైనా తీసుకోవాలని లేఖలో బాబు కోరారు.